ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఎన్టీపీసీ రామగుండం సిఐటియు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు ఎన్ భిక్షపతి, ఎన్టీపీసీ రామగుండం సిఐటియు ఏరియా కమిటీ కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డిలు ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్తో జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనున్నదని, ఈ సార్వత్రిక సమ్మెలో ఎన్టీపీసీ రామగుండం ఏరియాలోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ సంస్థలతో పాటు సంఘటిత, అసంఘటిత, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, షాపులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ రంగాలలో పనిచేస్తున్న కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లను ఇంకా పూర్తిగా చట్టరూపం తీసుకురాకపోయినప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అత్యుత్సాహంతో కార్మికుల పని గంటలను, వర్కింగ్ కండిషన్లను మార్చే చర్యలు చేపడుతున్నాయని, మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచడానికి చర్యలు చేపట్టిందన్నారు. అందుకే కార్మిక హక్కులను హరించే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ భిక్షపతి, జిల్లా కోశాధికారి ఎం రామాచారి, ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గీట్ల లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు అక్కపాక శంకర్, లక్ష్మయ్య, సునీత, రాణి, రాజు, దేవమ్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ రామగుండం ఏరియా సిఐటియు కమిటీ ఆధ్వర్యం లోపల ఈరోజు జూలై 9, 2025 నాడు జరగాల్సిన దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి తెలియజేసేది ఏంటంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేసి పని గంటలను 12 గంటలుగా చేయాలి, 8 గంటల నుంచి అని ఒక చట్టం చేయడం జరుగుతున్నది. అట్లాగే ట్రేడ్ యూనియన్లు పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతున్నది. కనీస వేతనం ఇప్పుడు ఎంత ఉన్నదో కూడా దృష్టిలో పెట్టుకోకుండా కనీస వేతనాన్ని రోజుకు 178 రూపాయలే ఉండాలని నిర్ణయించడం అనేది జరుగుతున్నది. కనీస సౌకర్యాల నాటి యాజమాన్యాల ఇష్టానుసారంగా ఇష్టం ఉంటే అమలు చేయొచ్చు, లేకుంటే లేదనే విధంగా చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఇది కార్మిక వర్గం 100 ఏళ్ల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను ఈరోజు అన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఈఎస్ఐ, పిఎఫ్ ఇటువంటివన్నీ కూడా తాత్కాలికంగా అయ్యే పరిస్థితి ఉన్నది. పరిశ్రమలలో టాయిలెట్లు, అటువంటి రెస్ట్ రూమ్లు అటువంటివి పెట్టడం కూడా యాజమాన్యాల ఇష్టం ఉంటే పెట్టవచ్చు, లేకుంటే లేదనే పరిస్థితి ఉన్నది. ఇటువంటి ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న 11 జాతీయ కార్మిక సంఘాలన్నీ కలిపి రానున్న జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఎన్టీపీసీ రామగుండం ఏరియాలో ఉన్న అన్ని వర్గాల సంఘటిత, అసంఘటిత కార్మికులతో పాటు పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ లాంటి, అలాగే సేవా రంగాలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈ దేశభక్తియుతమైన ఈ జూలై 9 సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ పిలుపునిస్తాం. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఐక్య పోరాటాలు, ఐక్య పోరాటాలు. జయప్రదం చేయండి జూలై 9వ తారీఖు దేశ సమ్మెను. జయప్రదం చేయండి జూలై 9వ తారీఖు దేశ సమ్మెను. రక్షించుకుందాం కార్మిక చట్టాలని, రక్షించుకుందాం కార్మిక చట్టాలని, కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థల్ని, కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థల్ని. తగ్గించాలి పెరుగుతున్న అదుపు చేయాలి పెరుగుతున్న ధరల్ని, పెరుగుతున్న ధరల్ని. పోరాడదాం కార్మిక హక్కు రక్షణ కోసం, పోరాడదాం కార్మిక హక్కు రక్షణ కోసం.
ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.